హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 47. ఎవరో మీ తమ్ముడంట, హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు, అదుపులో పెట్టుకోండి, ఈసారి ఎక్కువ చేస్తే తెలిసిన వాళ్ళని చూడను అని చెప్పి సీరియస్ గా బయటికి వచ్చేస్తాడు. అభి మాటలు వినగానే సరోజకి చెమటలు పడతాయి. ఈ అబ్బాయి ఏంటి ఇలా ఉన్నాడు, ఇంత రఫగా మాట్లాడే అబ్బాయికి ఇంత డబ్బు ఎలా వచ్చిందో అని ఆలోచిస్తూ ఉండగానే నాగేంద్రకి స్పృహ వస్తుంది. నాగేంద్ర, సరోజ నాకేమయ్యింది అని అడిగితే, సరోజ, అమ్మయ్య లేచారా, మీకు ఎప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురు చూస్తూ మీ పక్కనే ఉన్నాను, మీకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యిందండి, చాలా భయపడిపోయాం అని బయటతో కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఆ మాటకి నాగేంద్ర, నా పెద్ద కూతురికి పెళ్లి చేసే వరకు ఎక్కడికి పోను అని ముభావంగా మాట్లాడతాడు. సరోజ, మీ అవసరం మాకు కూడా ఉందండి, అతిథి ఒక్కదానికే కాదు. నాగేంద్ర, మీకు నా అవసరం లేదని నాకెప్పుడో తెలుసు. నా కూతుర్ని ఒప్పించి సుదీప్తో పెళ్లి చేస్తానని ఆశపడుతున్నారు, అది ఎప్పటికీ జరగదు. ఒక మంచి గట్టి కుర్రాడిని చూసి తను పెళ్లి చేస్తాను. సరోజ, మీరు తప్పుగా అనుకుంటున్నారు, మీ కూతురి పెళ్లి మీరు ఎవరితోనైనా చేసుకోండి అని అంటూ ఉండగానే, నాగేంద్ర, నాకు దాహంగా ఉంది, తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. సరోజ, అయ్యో నా మతిమండ, మర్చిపోయాను, ఇప్పుడే తెస్తాను అని బయటికి వెళ్ళగానే డాక్టర్ నర్స్తో పాటు అభి నాగేంద్ర దగ్గరికి వస్తారు. అభి, హలో అంకుల్, ఎలా ఉన్నారు, ఒంట్లో ఎలా ఉంది అని అడిగితే నాగేంద్ర నెమ్మదిగా బాగానే ఉంది, మీరు అని అంటుంటే, వర్ష మా బావగారు నాన్న, ఆయనే నిన్ను సేవ్ చేశారు. యాక్సిడెంట్ అయినప్పుడు ఎమర్జెన్సీ కేసు అని నిన్ను ఒక హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోలేదు, బావగారే సర్జరీ చేయించి నిన్ను ప్రమాదం నుంచి బయటపడేశారు అని నవ్వుతూ చెప్తూ ఉంటే, అభి, మీరు ఇంకా కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ ఒత్తిడికి అవ్వద్దు, మెడిసిన్స్ టైంకి తీసుకోండి, నేను మీ దగ్గర ఒక స్పెషల్ నర్సుని పెట్టి వెళ్తాను, ఏమైనా అవసరమైతే తనని అడగండి అంటాడు. నాగేంద్ర, చాలా థ్యాంక్ యూ బాబు, మీరు కాపాడకపోయి ఉంటే నా బాధ్యత పూర్తి కాకుండానే పోయేవాడిని అని అనగానే అభి, అయ్యో అంకుల్, మీరు పెద్దవారు, అలా మాట్లాడొద్దు, ఏ హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయండి అని నిహాష్ వైపు చూస్తూ ఉంటే, నిహాష్, మావయ్య మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అభితో పాటు బయటకు వస్తాడు. అభి, నిహాష్, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, నిన్నెవరో ఫాలో అవుతూ రావటం నేను చాలా సార్లు గమనించాను, మీ నాన్నకి ఉన్న ఫ్రెండ్స్ అందరూ మోసగాళ్లే అని కోపంగా మాట్లాడుతూ ఉంటే, నిహాష్, అబ్బో, నా గురించి తమరు ఎంతగా ఆలోచిస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను అని వెటకారంగా మాట్లాడతాడు. అభి, నేను నీ గురించి మన కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తానో నీకు కూడా తెలుసు. నిహాష్, సరే, నేను జాగ్రత్తగా ఉంటాను అనేసి అభి ఏదో మాట్లాడేలోపు రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. అభి డల్ గా బయటకు వచ్చేస్తాడు. నాగేంద్ర గారు అతిథి కనపడట్లేదన్న బాధలో ఉన్నారు. నా వల్ల ఈ ఫ్యామిలీ ఇంత సఫర్ అవ్వడం అవసరమా అని ఆలోచిస్తాడు అభి నాగేంద్ర గారి గురించి. అభి అలవాట్లో అతిథి కోసం వెతుకుతాడు. అతిథిని అవాయిడ్ చేయటం గుర్తొచ్చి మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. రంగమ్మ అనురాగ్ని బుజ్జగించడానికని చాలా ట్రై చేస్తూ ఉంటుంది, కానీ అనురాగ్ ఏడుస్తూనే ఉంటాడు. అభి అనురాగ్ ఏడుపు విని అతిథి బయటికి రాలేదా అని చూస్తూ ఉంటాడు. అతిథి ఎక్కడా కనిపించకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. అభి అనురాగ్ని ఎత్తుకుని బుజ్జగిస్తూ, ఏం కావాలి నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అనురాగ్ ఐస్ ఐస్ అని ఏడుస్తాడు. అభి, ఓ, ఐస్ క్రీమ్ కావాలా, నీకోసం ఐస్ క్రీమ్ షాపే కొనిస్తాను, వెళ్దాం పదా అని బయటికి తీసుకువస్తూ ఉంటే అనురాగ్ అభి దగ్గర నుంచి కిందకి దిగి అతిథి రూమ్ వైపు పరిగెడతాడు. అతిథి రూమ్ డోర్ కొట్టగానే అతిథి బయటికి వస్తుంది. అనురాగ్ అతిథి దుప్పట లాగుతూ మెయిన్ డోర్ బయటికి తీసుకొచ్చి కారు వైపు చూపిస్తాడు. అతిథి, రే బుజ్జి, నువ్వు నన్ను చూసుకున్నట్టు ఇక్కడ ఎవరు నన్ను చూసుకోవట్లేదు, నేను ఒకప్పుడు నీ ఫ్రెండ్, ఇప్పుడు ఈ ఇంట్లో ఖైదీని అని డల్ గా మాట్లాడుతుంది. అనురాగ్, రా రా అని పిలుస్తూ ఉండిపోతాడు. అతిథి అభి వైపు చూస్తుంది. అభి సైలెంట్ గా కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి పట్టుకుంటాడు. అతిథి, నాతో రాని ఒక్కసారి పిలవచ్చుగా, తనతో కలిసి ఎంత దూరమైనా వెళ్తాను, నిన్నటి నుంచి పాకిస్తాన్ తీవ్రవాదిని చూసినట్టు చూస్తున్నాడు అని బాధపడుతుంది. అతిథి కారు ఎక్కి కూర్చోగానే అనురాగ్ అతిథి మీదకి ఎక్కి ఆడుకుంటూ ఉంటాడు. అభి అతిథిని మిర్రర్ లో నుంచి చూస్తూ ఉంటాడు. తన ఫేస్ చాలా డల్ గా ఉంటుంది.
తను సంతోషంగా ఉన్నప్పుడు రోజులు గుర్తు చేసుకుని ఫీల్ అవుతాడు. కానీ అంతలోనే అతిథిని పెళ్లి చేసుకోమని అడగడం గుర్తొస్తుంది. చేతికి ఎక్కడో గుచ్చుకుంటుంది. చేతి నుండి కొంచెం రక్తం వస్తుంది. అతిథి పట్టించుకోదు. ఐస్ క్రీమ్ పార్లర్లో అతిథి అభి సైలెంట్ గా ఒకరి పక్కన ఒకరు కూర్చుని ఉంటారు. అభి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాడు. అతిథి వెయిటర్ 2 ఐస్ క్రీమ్స్ మాత్రమే చాలు, 3 అక్కర్లొద్దు అనగానే అభి వెయిటర్ 3 ఐస్ క్రీమ్స్ తీసుకుని రండి అని సీరియస్ గా చెప్తాడు. అతిథి వెయిటర్ నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలని లేదు, నా లవ్ ఫెయిల్యూర్ సెలబ్రేట్ చేసుకునే మూడ్ అస్సలు లేదు, 2 ఐస్ క్రీమ్స్ మాత్రమే తీసుకురండి అని ఇంకా సీరియస్ గా చెప్తుంది. వెయిటర్ సార్, మేడం, మీరు మెనూ డిసైడ్ చేసి కన్ఫర్మ్ చేయండి ఇద్దరు అని వెళ్ళిపోతే అభి ఒకే ఒక్క ఐస్ క్రీమ్ తీసుకురండి చాలు అంటాడు. అతిథి నా కోసం ఎవరు త్యాగం చేయనక్కర్లేదు, ఎన్ని ఐస్ క్రీమ్స్ కావాలో అన్ని తినండి అని అనగానే అభి నాకు తినాలనిపిస్తే తింటాను, లేకపోతే లేదు, త్యాగాలు చేసే అలవాటు నాకు లేదు. వెయిటర్ తలకొక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అభి అతిథి చేతికి రక్తం వస్తూ ఉండడం గమనిస్తాడు. సడన్ గా లేచి తన కర్చీఫ్తో అతిథి చేతికి కట్టు కట్టబోతే అతిథి ఎనఫ్ అభి, ఈ ఓవరాక్షన్ వద్దు, ఇలా నా మీద కేర్ తీసుకోవడం చేసావంటే నా మనసులో నీ మీద ప్రేమ కంట్రోల్ చేసుకోలేను, అయినా అక్కడ అంత పెద్ద దెబ్బ ఏమీ లేదు, మనసుకి తగిలిన దెబ్బ ముందు ఇది చాలా చిన్నది, మనసుకి కూడా రక్తం కారే ఆప్షన్ ఉండుంటే ఈ పాటికి ఇల్లంతా రక్తమే ఉండేదేమో అని కన్నీళ్లను బయటికి రానివ్వకుండా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. లోతుగా తగిలిందో లేదో నాకు బాగా తెలుసు, కట్టు కట్టనివ్వు, సిచ్యువేషన్ కి నువ్వు లింక్ చెయ్యొద్దు అని అంటుంటే వెయిటర్ అనురాగ్ కి ఐస్ క్రీమ్ తెస్తాడు. అనురాగ్ ముఖంలో కొత్త వెలుగు వస్తుంది. హ్యాపీగా ఐస్ క్రీమ్ తినడం మొదలు పెడతాడు. అతిథి ఏ దెబ్బ గురించి తెలుసు అభి, చేతి దెబ్బ, మనసు దెబ్బ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అభి అతిథి చెయ్యి లాగి కట్టుకట్టి పక్కకి వెళ్లి సిగరెట్ వెలిగిస్తాడు. అతిథి అనురాగ్ ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసే వరకు అలాగే ఉండిపోతారు. తర్వాత అనురాగ్ తో పాటు ఇంటికి వెళ్తారు. కారు